సెకండ్ గ్రేడ్ లీడర్లను కలవమని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పి పంపించారు. నువ్వు చంద్రబాబు 2.5 సంవత్సరాల నుంచి మోడీ గారితో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు, మీకు ఇవ్వట్లా. ఇప్పుడు మీకు మోడీ గారు అమిత్ షా అపాయింట్మెంట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సి వచ్చాడు. ఒక స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళమంటే ఆ అఖిల పక్షంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు దూరిపోయి మేము కూడా వస్తామని చెప్పి 2 నిమిషాలు 5 నిమిషాల్లో మోడీ గారితో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేసి ఇక ఇద్దరు చెరొక్కాలు పట్టు కూర్చుంటారు. సార్ 2 మినిట్స్ పర్సనల్గా మాట్లాడాలని ఏదోటి అడుక్కుని సంకనాకి మళ్ళీ అలయన్స్ల గురించి వాటి గురించి వీటి గురించి రాజకీయాల గురించి మాట్లాడుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎట్టగొట్ట మీ ముగ్గురు కలిసి అధికారంలోకి రావాలని మీ ఇద్దరు ప్రయత్నం. మీకు సిగ్గు శరం లేదు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి. వీళ్ళకి అపాయింట్మెంట్లు దొరకవు కాబట్టి రాష్ట్ర ప్రజల సమస్యలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అఖిలపక్షం ఏర్పాటు చేయమని వీళ్ళిద్దరికి అపాయింట్మెంట్ ఇప్పించాలంట. అంటే జనం పిచ్చోళ్ళు, మేము పిచ్చోళ్ళం. మీరు అపాయింట్మెంట్ కావాలంటే మోడీ గారి అపాయింట్మెంట్ కావాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీరు చేసినటువంటి తప్పులు పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తానని చెప్పి అక్కడ మోకాల మీద వెళ్ళి కూర్చోండి, మోడీ గారు ఇంటి ముందు మీకు ఇస్తాడు అపాయింట్మెంట్. అంతేగాని మీ రాజకీయ అవసరాల కోసం మీరు చేసేటువంటి లుచ్చా పనుల కోసం మిమ్మల్ని అఖిలపక్షం వేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బీజేపీ కేంద్ర నాయకత్వం దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లేటువంటి ప్రసక్తే ఉండదు. వారం రోజులు కాదు, నువ్వు 7 సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా నిన్నైతే తీసుకెళ్ళడు ఆయన. నువ్వేం పీక్కుంటావు పీక్కో, మాకు నువ్వు డెడ్ లైన్లో పెట్టవద్దు. ఎప్పుడు నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రసక్తి ఉండదు, చెయ్యుడు ఆయన. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈరోజు ఒరిస్సా వెళ్ళాడు, ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవటానికి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బోర్డర్ ఇష్యూలో కొన్ని గ్రామాల ఇష్యూలు ఉన్నాయి, కొన్ని ప్రాజెక్టుల ఇష్యూలు ఉన్నాయి. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారి దగ్గరికన్నా వెళ్ళి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు ఏదైనా ఒక్కటి చెప్పగలరా? చెప్పలేము. చంద్రబాబు నాయుడికి రాజకీయ అవసరం ఉంటే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళిపోతాడు, రాహుల్ గాంధీ సంకంతా నాకేస్తాడు, మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారి సంకన ఆగుతాడు. ఎవరితో అవసరం ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ గుమ్మం ఎక్కాడు. దేనికి ఎక్కాడు? రాజకీయ అవసరాల కోసం, అలయన్సుల కోసం, ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం, ఆయన పార్టీ బతకడం కోసం. ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాడు, వెన్నుపోట్లు పడతాడు, ఏదైనా చేస్తాడు. ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఏ ముఖ్యమంత్రి నన్న ఏ ప్రధానమంత్రి నన్ను ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు కలిశాడా? కలిసినటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవగానే తెలంగాణకి మనకు ఉన్నటువంటి ఇష్యూల మీద కేసీఆర్ గారితో 2 సార్లు సమావేశం ఏర్పాటు చేసుకుని కలిసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడో ఉత్తరాంధ్రలో మారుమూల ఉన్నటువంటి 21 గ్రామాల సమస్య, అది 21 గ్రామాల సమస్య. అవి కూడా మన దగ్గర ఉన్నాయి, అవి వాళ్ళ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అదేవిధంగా 1-2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇష్యూలో మరి నవీన్ పట్నాయక్ గారిని కలవాలి, ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి పెద్ద మనసుతో మరి వాళ్ళని మీ దగ్గరకు వచ్చి మేము మాట్లాడతామని చెప్పి ఈరోజు ఒరిస్సా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం కోసం ఎక్కడో మారుమూల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల కోసం వాళ్ళని రాష్ట్రంలో కలుపుకోవాలి, వాళ్ళను కూడా మన పౌరులుగా పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక 21 గ్రామాల గురించి, ఇన్ని వేల గ్రామాల్లో 21 చిన్న చిన్న గ్రామాలు తండాల గురించి, గిరిజన గ్రామాల గురించి ఒరిస్సా వెళ్ళి ఒక ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నాడంటే ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం ఈ చిన్న విషయంలోనే మనందరం కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడికి ఆ 21 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్లా కనపడ్డారా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయావు? కేంద్రంలో చక్రాలు తిప్పాను, బొంగరాలు తిప్పాను, నేనే ప్రధానమంత్రులు నియమించాను, నేనే రాష్ట్ర ప్రభుత్వం నియమించాను అని చెప్పేటువంటి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు వెధవ. ఎందుకు 21 గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసుకోలేకపోయేటువంటి నీచుడిగా ఎందుకు మిగిలిపోయావు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా.
ఎప్పుడన్నా ఒక గ్రామం గురించి కానీ, ఒక గ్రామంలో ఉన్నటువంటి పౌరుల హక్కుల గురించి కానీ, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ నీ దృష్టికి వచ్చినా కనీసం పట్టించుకున్నావా? సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇటువంటి దౌర్భాగ్యం, ఇటువంటి దుష్టుడిని ఎన్టీ రామారావుని అల్లుడు చేసుకోవటం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఆయన దురదృష్టం కాదు, ఇటువంటి దుర్మార్గుడు వెన్నుపోటు పొడిచి ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీని ఆయన కుటుంబం కోసం దోచుకునే లక్షల కోట్లు ఈ రాష్ట్ర ఖనిజాన్ని, సంపదని దోచుకున్నటువంటి ఈ దుర్మార్గుడు చేసేటువంటి ఈ నిరసనలు కానీ, ఈ దొంగ మాటలను కానీ ప్రజలు కూడా గమనించి చంద్రబాబు నాయుడిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో కూడా కుప్పం ప్రజలు చిత్తుగా చంద్రబాబును ఓడించి రాజకీయ సమాధి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. వాళ్ళు పెంచుకుని ఉంటారమ్మా. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆవెళ్ళి చేలో మేస్తాడు, దూడ అక్కడ మేస్తుంది, అది చేలోనే మేస్తుంది కదా. అట్లాగే మోడీ గారు పెంచుకుంటా పోతే వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెంచుకుంటూ పోయి ఉంటారు వ్యాట్. మోడీ గారిని లాగిపెట్టి కొట్టారు కదా మన బై ఎలక్షన్లో, చిత్తుగా మొత్తం దేశం అంతా ఓడించారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతా అది చేస్తారు కదా, కీలు బొమ్మలే కదా. కేంద్ర ప్రభుత్వాల్లో, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మోడీ గారు చెప్పినట్టు చేయటం తప్పించి వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటుందా? నేను తగ్గించే కాబట్టి మీరు కూడా తగ్గించుకోండి అంటాడు.